చంద్రుడు శ్రవణ నక్షత్రాన్ని సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం కూడా ఒకటని జ్యోతిష్యుల అభిప్రాయం. పైగా అది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం. సకల వరాలను ఒసిగే ఆ అనుగ్రహ దంపతుల్ని సేవించుకునేందుకు ఇంతకంటే గొప్ప సమయం ఇంకే ఉంటుంది. శ్రవణం అంటే వినటం అన్న అర్థం కూడా ఉంది కదా. ఈ మాసంలో తనని సేవించే వారి మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అమ్మవారు మన మొరలను వినటమే కాదు, పెద్దలు చెప్పే అనుగ్రహ భాషణలను మనం విని ఆచరించటానికి ఇది గొప్ప సమయమట. నూతన వధువు అత్తారింట అడుగు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా, గృహ నిర్మాణం వంటి పనులు మొదలు పెట్టాలన్నా, నోములు ఆచరించాలన్నా శ్రావణ మాసం అత్యుత్తమం. అందులోనూ శుక్రవారం అంటే ఇంక చెప్పేదే ఉంది. స్త్రీలకు ఐదోతనాన్ని, అష్టైశ్వర్యాల్ని అందించే అమ్మవారిని ఎంతో భక్తితో కొలుచుకుంటారు. ఎప్పట్లాగే తన చల్లని చూపుని తమ మీద నిలిపి ఉంచాలని కోరుకుంటారు. శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరిస్తారు. ఇంటి గడపలకు పసుపు కుంకుమలను అద్దుతారు. అమ్మవారిని ఫలపుష్పాలతో పూజించి పాయసం, చక్కెర పొంగలి, పరమాన్నం వంటి నైవేద్యాలను అందిస్తారు. వీటితో పాటు పూర్ణం బూరెలను కూడా ప్రసాదంగా వండితే మంచిది అంటారు పెద్దలు. ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తైదవుని ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తుగా లక్ష్మీదేవిగా భావించి భోజనాది సత్కారాలతో సేవించి తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు. సాయంత్రం వేళ ముత్తైదవులను పేరంటానికి పిలిచి శనగలు, తమలపాకు, వక్క, అరటిపండుతో కూడిన తాంబూలాన్ని అందించి తమకి ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు ఆడవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే రెండో వారం ఏదన్నా అవాంతరం వస్తుందనుకునేవారు అప్పటి వరకు వేచి చూడకుండా తొలి శుక్రవారం నాడే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరాలని ఒసగించేందుకు ఆ తల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవారము వరలక్ష్మిదే కదా.